దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ప్రత్యేకమైన ఆశీర్వాదాలు. మరొకసారి మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి మనకిచ్చిన ఈ గొప్ప రక్షణ, మనకిచ్చిన గొప్ప స్వస్థత, మనకిచ్చిన గొప్ప నిరీక్షణ కొరకై ప్రభువుకు మహిమను చెల్లిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయములో 38వ వాక్య భాగం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. అన్నా జీవించిన కాలంలో ఎంతో అన్యాయము, అక్రమము, వ్యభిచారము, మోసము, విచ్చలవిడి జీవితాలు జీవించే కాలం అది. సేమ్ ఇప్పుడు అలాగనే ఉంది. మెస్సయ్య రాక కొరకై అన్న ఎలా కనిపెట్టుకుందో గమనించండి. యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. కనుక కేవలం ఈ క్రిస్మస్ మాసములోనే క్రిస్మస్ గురించి కాదు, కానీ గడిచిన 11 మాసాలు కూడా మనము చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో, చాలా పరిస్థితుల్లో మనం క్రిస్మస్ గురించి మాట్లాడాం. గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడుకున్నాం. యేసయ్య పునరుత్థానం గురించి మాట్లాడుకున్నాం. యేసు ప్రభువును నమ్మడం అంటేనే మనము క్రిస్మస్ గురించి మాట్లాడడం. యేసు ప్రభు నుంచి మాట్లాడడం అంటేనే గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడడం. యేసయ్య గురించి మాట్లాడడం అంటేనే యేసయ్య మన నిమిత్తమే మరణించి తిరిగి లేచిన పునరుత్థానం గురించి మాట్లాడడం. ఈ 3 సంఘటనలు మన జీవితంలో ప్రతినిత్యము పనిచేస్తూ ఉండాలి. గమనించండి, అంత వృద్ధురాలు మెస్సయ్య రాక కొరకై యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో. మన ఆత్మీయ జీవితం ఎంతో అద్భుతం. యేసయ్య నీ కొరకే వచ్చాడు ఈ లోకానికి. ఈ విషయం మీకు తెలుసు. ఇది కొత్త విషయం కాదు. కానీ మరొకసారి ఈ క్రిస్మస్ టైం, ఇది ప్రత్యేకించబడిన మాసం. ఇది ఈ క్రిస్మస్ మాసములో మిమ్మల్ని మీరు ప్రభు కొరకు అప్పగించుకోండి. యెహోషువ అన్నట్లు నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించుదాం. కనుక మీరును దేవుని కొరకే ఎదురు చూడండి. దేవుని కార్యాల కొరకు ఎదురు చూడండి. దేవుని సహాయం కొరకు ఎదురు చూడండి. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారందరిలో ఆయన కార్యములు చేయ సిద్ధహస్తుడు. కనుక దేవుడు ఈ మాటలను మన జీవితంలో నెరవేర్చును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. మా ఇట్ల చేసిన ఉపకారములు, మా ఇట్ల చేసిన మేళ్ళన్నిటి కొరకై నిన్ను స్తుతిస్తూ ఈ క్రిస్మస్ మాసములు ప్రత్యేకమైన మీ దీవెనతో, మేళ్లతో నింపమని యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.